హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనిలా టైలరింగ్. ఈ మోడల్ బ్లౌజ్ కటింగ్ చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ వస్తాయి కదా. ఇది ప్రిన్సెస్ కటింగు. ఈ ఫ్రంట్ మధ్యలో ఉన్న పార్ట్ ఇది వచ్చేసి దీనికి లైనింగ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా తిరగేసి పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ షోల్డర్స్ అనేవి యాడ్ చేసుకుంటే మిగతా పార్ట్ అంతా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుట్టుకోవచ్చు. అది కట్ చేసేటప్పుడు కూడా నేను కరెక్ట్గా కట్ చేస్తాను. షోల్డర్ దగ్గర కుట్టేటప్పుడు ఈజీ అవుతుందని. చూడండి, మొత్తం ఇలా కుచ్చులు అనేవి రాకుండా చూసుకోవాలి. వేస్ట్ కట్ చేసుకోవాలి. అలాగే 2 పార్ట్స్ దేనికి అది ఎదురు బదురు పెట్టుకొని చూసుకొని అప్పుడు యాడ్ చేసుకోవాలి లైనింగ్. ఇలా 2 యాడ్ చేసేసిన తర్వాత చుట్టూ ఉన్న వేస్ట్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, మధ్యలో ఉన్న పార్ట్కి నేను వేస్ట్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు సైడ్ పార్ట్లు యాడ్ చేయటం కోసం కట్ చేసేటప్పుడు డాట్ పాయింట్ కోసం ఒక కట్ చేసుకుంటాం కదా, అది మనకి లైనింగ్ వైపు ఉంటుంది. పైన పీస్ యాడ్ చేసేటప్పుడు మనకు కనపడదు కాబట్టి అడుగు వైపున ఉన్న కటింగ్ బట్టి పైన ఒక మార్క్ చేసుకోవాలి. 2 వైపులా ఇదే విధంగా చేసుకున్నాను. అదేవిధంగా సైడ్ని యాడ్ చేసే పీస్కి కూడా నేను మార్క్ అనేది చేసుకున్నాను. ఈ 2 మార్కులు కలిసేలా ఒకదానికొకటి కలుపుకుంటూ కుట్టుకోవాలి. అప్పుడే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఆమ్ హోల్ నుంచి కలుపుకుంటూ మొదలు పెట్టాలి. 2 క్రాసే ఉంటాయి కాబట్టి కొంచెం కుట్టడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక్కొక్క ఇంచ్ మాత్రమే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఏది కూడా లాగకూడదు, లేదంటే ఒకటి పొడవు ఎక్కువ అయిపోతుంది, ఒకటి తక్కువ అయిపోతుంది. 2 కలిసేలా ఉండాలంటే ఏది లాగకూడదు. ఎలా ఉన్నాయో అలాగే నెమ్మదిగా కుట్టుకోవాలి. 1 ఇంచ్ కుట్టుకొని మళ్ళీ జరుపుకొని పాదం పైకి లేపి సూది కిందకి దించి అలా జరుపుకుంటూ కుట్టాలి. 2 వైపులా కూడా సేమ్ అదే విధంగా కుట్టాలి. ఈ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. కుట్టు అనేది స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు 1/2 ఇంచ్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఎక్కువ తక్కువ కుట్టకూడదు. చూడండి, చివరి వరకు కరెక్ట్గా సరిపోయింది. ఇదే విధంగా ఇంకో వైపు కూడా కుట్టాలి. చూడండి, నీట్గా వచ్చేసింది ఒకవైపున. ఇంకో వైపు పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. మార్క్ చేసుకున్నాను. రెండింటికి కూడా మనకి ఈజీగా కనపడటం కోసం కుట్టేటప్పుడు ఈజీగా కనపడాలంటే మళ్ళీ ఒకసారి మార్క్ చేసుకుంటే మనకి కనిపిస్తుంది కదా. ఆ మార్క్ కలిసేలా కుట్టుకోవాలి కుట్టేటప్పుడు. ముందు పార్ట్ ఎలా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టేశాను. చూడండి, 2 వైపులా కుట్టేశాను. చూడండి, కరెక్ట్గా ఉంది. కటింగ్కి కట్ చేసేటప్పుడు మనం మార్జిన్ కోసం ఎంత అయితే వదులుకుంటామో అంతలోనే కుట్టాలి కుట్టేప్పుడు కూడా. నాకు మధ్యలో ఒక డాట్ వేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే మనకి 2 వైపులా డాట్ పాయింట్లు మార్కులు ఉన్నాయి కదా, ఆ మార్కులకి ఎదురుగా సెంటర్లో ఒక మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలాగూ. కింద మెయిన్ క్లాత్ అందకపోతే కింద నుంచి ఇలా మనం నెట్టినట్టు చేసుకుంటే పైకి వస్తుంది. ఈ విధంగా సెంటర్లో వేసుకోవాలి. డాట్ పాయింట్ నుంచి 1 ఇంచ్ గ్యాప్ వదిలి అక్కడి నుంచి డాట్ అనేది మొదలు పెట్టాలి. మార్క్ చేశాను కదా, సేమ్ అదే విధంగా 2 వైపులా కూడా మార్క్ చేశాను. ఇలా డాట్ అనేది ఇలా వస్తుంది. సెంటర్ డాట్ కదా ఇది, 2 వైపులకి సమానంగా రావాలి. చూడండి, నేను మార్క్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. నాకైతే మార్క్తో పని లేకుండా నేను కుట్టేయగలను. మీకు అర్థం అవుతుందని మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకోవాలి డాట్, సెంటర్ డాట్. కొంచెం షేప్ అనేది ఇంకొంచెం నీట్గా తేలుతుంది, అందుకని సెంటర్ డాట్ వేశాను. చూడండి, మధ్యలో కొంచెం లూజ్ అని వస్తే ఇలా వేసుకోవచ్చు. అలాగే లైనింగ్, ఎక్స్ట్రా లైనింగ్ ఉంది కదా, దాన్ని కూడా దేనికది కలిపేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కలిపానో లైనింగ్ అది, ఇప్పుడు లైనింగ్ ఒక్కటే కలుపుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. ఖర్చు అనేది 1/2 ఇంచ్ మాత్రమే ఉండాలి. ఎక్కువ తక్కువ పెట్టామనుకుంటే మన మెయిన్ క్లాత్కి ఇది సరిగ్గా యాడ్ అవ్వదు అనమాట, ఎక్కువ తక్కువ వస్తుంది. అందుకని ఎంత అయితే వదిలేమో అంతే పెట్టుకోవాలి, అంతే కుట్టాలి, అంత గ్యాప్తో. ఈ కప్స్ యాడ్ చేసే ముందు దీనికి మార్క్ చేసుకోవాలి. నేను ఎలా అయితే సగానికి ఫోల్డ్ చేశానో
కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. సగానికి ఫోల్డ్ చేసి మార్కర్తో ఇలా గీసుకోవాలి. గీస్తే అక్కడ లైన్ పడుతుంది కదా, ఇలా గీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకో వైపు నుంచి సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక ఇంటూ మార్క్ లాగా వస్తుంది అనమాట మార్కింగ్ అనేది. మళ్ళీ ఈ ఫోల్డింగ్ మీద మార్కర్తో ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకుంటే మార్క్ అనేది పడుతుంది కదా, ఆ మధ్యలో మనం కుట్టు అనేది కుట్టుకోవాలి. ఆ మధ్యలో బాడీకి యాడ్ చేయాలన్నమాట. మనకి లైనింగ్ మీద ఇక్కడ ఉంటుంది కదా, మార్క్ చేసి పెట్టుకుంటాం. కట్ చేసేటప్పుడు డాట్ పాయింట్ చూడండి, మళ్ళీ మార్క్ చేసి చూపిస్తున్నాను. డాట్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆ ఇంటూ మార్క్ పెట్టుకొని అక్కడ కుట్టుకోవాలి కప్ అనేది. చూడండి, నేను ఎలా అయితే పెట్టి కొడుతున్నానో అలా కుట్టుకోవాలి. ఆ సెంటర్ పాయింట్ దగ్గర ఆ ఇంటూ మార్క్ సెంటర్ ఉండాలి. కొంచెం పక్కకి వెళ్ళినట్టయితే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు. అవి డాట్ ఎక్కడైతే ఉందో అక్కడే కుట్టుకోవాలి. డాట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడే పెట్టుకోవాలి. ఇంటూ మార్క్ అనేది అక్కడే కుట్టుకోవాలి. ఒక లాక్ స్టిచ్ వేసుకోవాలి సెంటర్లో. ఒకసారి చెక్ చేసుకోవాలి కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉంది లేదో ఒకసారి చెక్ చేసుకొని లాక్ స్టిచ్ వేసుకుంటే 2-3 సార్లు సరిపోతుంది, కదలకుండా ఉంటుంది. ఈ కప్పు కుట్టేటప్పుడు మనకి తిరగేసి పెట్టుకోవాలి. లైనింగ్ అనేది ఖర్చులు అనేవి పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా, ఇంకో కప్పు కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకున్నాను. ఇంతకుముందు ఎలా అయితే కుట్టానో సేమ్ అలాగే కుట్టాలి. ఇవి కుట్టేటప్పుడు ఖర్చులు అనేవి పైకే ఉండాలి. దీనిపైన ఇంతకుముందు రెడీ చేసిన పార్ట్ వేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే వేసానో సేమ్ అదే విధంగా వేసుకుని ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కప్స్ అనేవి 2 లైనింగ్లకి మధ్యలో ఉంటాయి. లైనింగ్ ఖర్చులు కూడా మనకి పైకి కనపడట్లేదు. చూడండి, ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. చూడటానికి నీట్గా ఉంటుంది. అందుకే ఖర్చులు ఉన్న వైపు కప్స్ కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఖర్చులు కూడా బయటికి కనపడవు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఒకదానికొకటి సమానంగా యాడ్ చేసుకోవాలి. లైనింగ్ని బట్టి ఈ లైనింగ్ కరెక్ట్గా కట్ చేసాం కాబట్టి మనకి ఎక్కువ తక్కువ ఏం ఉండదు. కరెక్ట్గా పెట్టుకుని కుట్టేసుకోవడమే. చుట్టూ కూడా ఇలాగే యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఏది లాగకూడదు, సాగుతుంది లైనింగ్ కాబట్టి నెమ్మదిగా కుట్టుకోవాలి. ఎక్కడ ముడతలు అనేవి రాకోకుండా నెమ్మదిగా కుట్టేసుకోవాలి. నేను చుట్టూ కుట్టేసాను చూడండి. నేను ఎలా అయితే కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టుకోండి. అయిపోయింది. ఒకదానికొకటి యాడ్ చేసేసాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా నిలబడాలి నీట్గా. డాట్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికే రావాలి కప్స్. చూడండి, వెనక వైపు వచ్చేసి ఆ ఖర్చులు అనేవి కనపడవు. ఇప్పుడు కాలర్ అనేది కుట్టుకోవాలి. కాలర్ కోసం నేను ఈ గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. కట్ చేసేటప్పుడే చూపించాను కదా కాటన్ క్లాత్ ఆ ఫీజింగ్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఆ ఫీజింగ్ పేపర్ని ఈ గోల్డ్ కలర్ క్లాత్ మీద పెట్టి నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టుకోవాలి. ఫీజింగ్కి చివర కుట్టు అనేది పడాలి. ఫీజింగ్ అంటించాను కదా, ఆ ఫీజింగ్కి చివర కుట్టేసుకోవాలి. మొత్తం 2 కలిపి యాడ్ చేసుకోవాలి. ఇలాగ గోల్డ్ కలరు ఈ కాటన్ క్లాత్ యాడ్ చేసుకోవాలి. కరువు తిరిగినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి మిగతా వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి. కాలర్ మధ్యలో కొంచెం నాట్ పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది. రివర్స్ చేసుకునేటప్పుడు నాట్ పెట్టుకుని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసింది చిన్న క్లిప్ మిస్ అయ్యింది. రివర్స్ చేసిన తర్వాత కాటన్ లైనింగ్ నుంచి మనకి ఫీజింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీజింగ్ చివర ఇంకో కుట్టేసుకోవాలి. చుట్టూ రౌండ్గా కుట్టేసుకోవాలి. ఇలా రౌండ్ కుట్టేసిన తర్వాత కుట్టుకు ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి కట్ చేసేసేయాలి. మిగతా అంతా నెక్ షేప్ వస్తుంది, రౌండ్ షేపు. ఈ కాలర్ షేప్ని బ్లౌజ్కి యాడ్ చేసుకోవాలి. బ్లౌజ్ పార్ట్ తిరిగేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ కూడా ఇప్పుడు కట్ చేసిన కాలర్ నెక్ కూడా తిరిగేసే పెట్టుకోవాలి. రెట్టు సెంటర్కి వచ్చేలా పెట్టుకోవాలి. కాలర్ బ్లౌజ్ పార్ట్కి పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో యాడ్ చేసుకోవాలి, కుట్టేసుకోవాలి. చుట్టూ రౌండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి సెంటర్లోకి వచ్చేలాగా. చూడండి, సెంటర్కి వచ్చింది కదా. ఇప్పుడు మధ్యలో వేస్ట్ అంతా కట్ చేసేయాలి. ఇలా కరువు తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా రివర్స్ తిరుగుతుంది. ఇలా చిన్న చిన్నగా నాట్లు పెట్టేసుకొని
రివర్స్ తిప్పుకోవాలి కాలర్ని. చూడండి రివర్స్ తిప్పేసిన తర్వాత ఈ షోల్డర్కి ఇలా యాడ్ చేసుకోవాలి రెండు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ షోల్డర్ దగ్గర ఇలా పైకి లెగుస్తుంది కదా, షోల్డర్కి కలిపి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి రెండు వైపులా కూడా. మనం కుట్టే వరకు షోల్డర్స్ యాడ్ చేసే వరకు పైకి లెగకుండా నీట్గా కనిపిస్తుంది. రెండు వైపులా కూడా ఇలా కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకోవాలి. రెండు ఒకదానికొకటి ఎదురు బొదురు పెట్టుకుని చూసుకోవాలి. ఒకసారి మెయిన్ క్లాత్ వచ్చేసి తిరిగేసి పెట్టుకోవాలి. దానిపైన లైనింగ్ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. చుట్టూ ఇలా ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా నీట్గా కుట్టుకోవాలి. క్లాత్ తిప్పేటప్పుడు సూది అనేది కిందకి దిగాలి, పాదం పైకి లేపుకొని తిప్పుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడు, యాడ్ చేసేటప్పుడు, లేదంటే ముడతలు వస్తాయి. చూడండి మొత్తం కుట్టేశాను. ఇదే విధంగా ఇంకో పార్ట్ కూడా బ్యాక్ సైడ్ ఇంకో పార్ట్ వస్తుంది కదా, అది కూడా సేమ్ ఇదే విధంగా యాడ్ చేసేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేసుకుని చుట్టూ ఉన్న వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. నేను చూడండి రెండు కట్ చేసేసుకున్నాను. యాడ్ చేసి వేస్ట్ అనేది కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి హుక్స్ పట్టీ యాడ్ చేయాలి. హుక్స్ పట్టీ కోసం 1.5 ఇంచ్తో కాటన్ లైనింగ్ యాడ్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ బాడీ పార్ట్ వచ్చేసి మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన ఈ పట్టీ పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఈ ఖర్చును అనేది పట్టీ వైపు వేసుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకుంటే పట్టీ అనేది ఈజీగా ఫోల్డ్ అవుతుంది. చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ పెట్టుకోవాలి 1/2 ఇంచ్తో, ఇంకో ఫోల్డింగ్ ఇంకో 1/2 ఇంచ్తో. మొత్తం ఫోల్డింగ్ అనేది లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది బయటికి కనపడదు. ఇది హుక్స్ పట్టీ. హుక్స్ పట్టీ అయితే ఇలా కుట్టాలి. కుట్టేప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ చివరికి పడితే చూడటానికి నీట్గా ఉంటుంది. చివరి వరకు ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కాసపట్టీ కుట్టాలి. కాసపట్టీ కోసం 1.5 ఇంచ్ విడ్త్తో మెయిన్ క్లాత్ కట్ చేశాను. దానిపైన కాటన్ క్లాత్ యాడ్ చేస్తున్నాను. కాటన్ కూడా యాడ్ చేసుకుంటే కాజపట్టీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది చూడటానికి. చూడండి ఒకదానికొకటి యాడ్ చేసిన తర్వాత పట్టీ మంచి వైపు పెట్టుకోవాలి. దానిపైన బాడీ పార్ట్ కూడా మంచి వైపు పెట్టుకొని రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ పట్టీ అనేది బయటకు వస్తుంది. హుక్స్ పట్టీ అయితే లోపలికి ఫోల్డ్ అయిపోతుంది పట్టీ మొత్తం. కాజా పట్టీ మాత్రం బయటకు వస్తుంది. చూడండి ఇలా కుట్టుకోవాలి. కింద వరకు 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు అనేది కుట్టుకోవాలి. రెండు యాడ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇది చూడండి ఇలా వచ్చింది కదా, దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. పట్టీని చివరి ఒక 1/2 ఇంచ్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని ఈ ఖర్చు ఉంది కదా, ఇంతకుముందు యాడ్ చేసిన ఖర్చు దానిపైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఫోల్డింగ్ వచ్చేసి ఇందాక యాడ్ చేసిన కుట్టు మీద పెట్టుకోవాలి. చివర పెట్టుకొని ఆ కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివర పడాలి. ఇలా కట్టడం వల్ల ఖర్చులు అనేవి బయటికి కనపడవు, చూడటానికి నీట్గా వస్తుంది. చూడండి ఇక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ వచ్చేసి ఈ పట్టీ యాడ్ చేయడానికి కుట్టిన కుట్టు మీదకి వెళ్ళేలా చూసుకోవాలి. ఇప్పుడు కుట్టే కుట్టు వచ్చేసి ఫోల్డింగ్ చివరే పడాలి. కుట్టు చివరి వరకు ఇలాగే కుట్టుకోవాలి. పట్టీ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి, లేదంటే ముడతలాగా వస్తుంది. పట్టీ కుట్టేటప్పుడు సమానంగా కట్ చేసుకోవాలి. పట్టీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన కుట్టుకి ఒక పాయింట్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసుకోవాలి. కాజాలు వచ్చేసి 2 కుట్ల మధ్యన కుట్టుకుంటే నీట్గా ఉంటాయి కాజా పట్టీ. నెక్ కుట్టుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కోసం ఇలా 1 ఇంచ్ విడ్త్తో క్రాస్ పట్టీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలా నెక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో యాడ్ చేసుకోవాలి. ఇలా నెక్ కుట్టేటప్పుడు ఇలా కొద్దిగా కుట్టి తిప్పుకుంటూ కుట్టుకోవాలి. నెక్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా హుక్స్ పట్టీ వైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. పట్టీని క్రాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ అక్కడక్కడ చిన్న నాట్లు పెట్టుకుంటే పట్టీ అనేది ఈజీగా తిరుగుతుంది. చూడండి ఎక్స్ట్రా వదిలిన పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లోపల వైపు ఫోల్డ్ చేసుకొని యాడ్ చేసిన పట్టీని కూడా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ చివరమ్మటి కుట్టుకోవాలి. ఇంతకుముందు యాడ్ చేయడానికి కుట్టిన కుట్టు మీదే ఇప్పుడు కూడా కుట్టు పడేలా కుట్టుకోవాలి.
ఇలాగే ఇంకో వైపు కూడా కుట్టేసుకోవాలి. రెండు కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పట్టీ అనేది లేదు కాబట్టి బ్యాక్ పార్ట్కు ఉన్న నెక్ పట్టీని బయటకు వదిలేసి యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఎక్స్ట్రా నెక్ పట్టీ ఉంది కదా, దాన్ని బయటకు పెట్టేసుకొని రెండు షోల్డర్స్ సమానంగా పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. నెక్ పట్టీతో కుట్టా అనుకోండి ఫోల్డ్ చేయడానికి రాదు. చూడండి ఇంకో వైపు కూడా అంతే, నెక్ పట్టీ అనేది బయటకు పెట్టుకొని తర్వాత షోల్డర్స్ కలిపి కుట్టుకోవాలి. షోల్డర్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి, స్ట్రాంగ్గా ఉంటుంది. షోల్డర్స్కి 2 కుట్లు వేసుకోవాలి ఎప్పుడు. చూడండి అయిపోయింది. రెండు ఒకదానికొకటి యాడ్ చేసేసాను కదా, ఒకసారి హుక్స్ పట్టి కాజా పట్టి చెక్ చేసుకోవాలి సమానంగా ఉన్నాయి లేనిది. కరెక్ట్గా వచ్చేసినాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్లు అనేవి కుట్టుకోవాలి. డాట్లు మార్క్ చేస్తాం కదా కట్ చేసేటప్పుడు, ఎంత అయితే మార్క్ చేసామో అంతే కుట్టుకోవాలి. చిన్న కట్ ఉంటుంది ఒకవైపు మార్కింగ్ కనపడుతుంది. ఆ కట్ని పట్టుకొని ఎంతైతే మార్క్ చేసుకుంటామో అంతే కుట్టుకోవాలి. 1 ఇంచ్ పెడతాం కదా, దానికి అంతే కుట్టుకోవాలి డాట్. ఇంకో వైపు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి డాట్ని. డాట్ మొదలు పెట్టినప్పుడు అక్కడ పాదం కింద పెట్టి సూది దించి ఆ సూదికి ఎదురుగా మనం క్లాత్ తిప్పేసుకుంటే ఎండింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది డాట్. ఇప్పుడు నడుం దగ్గర పట్టి కుట్టాలి. ఇలా కాజా పట్టి దగ్గర మొదలు పెడితే చుట్టూ కుట్టేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి, పట్టిని లోపల వైపు ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టు అనేది కుట్టుకోవాలి. డాట్లు వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి, లేదంటే పట్టి టైట్ అయిపోతుంది. చూడండి ఒకటి బ్యాక్ పార్ట్ కుట్టాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదే పట్టి. తర్వాత ఇంకో బ్యాక్ పార్ట్ ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసేయాలి. డాట్లు వచ్చినప్పుడు మాత్రం చిన్న కుచ్చు పెట్టుకోవాలి. చూడండి మొత్తం కుట్టేసిన తర్వాత రివర్స్ చేసుకోవాలి. ఇంకో పార్ట్ కొడుతున్నాను, బ్యాక్ పార్ట్కి ఇంకో పార్ట్కి పట్టీ కొడుతున్నాను. కుట్టిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోవాలి పట్టీని. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా చూడండి ఈ ఎక్స్ట్రాని లోపల వైపుకు మడుచుకోవాలి. ఇలా లోపల వైపుకు మడుచుకొని ఇప్పుడు యాడ్ చేయడానికి వేసిన ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చుని పట్టీ వైపుకి తిప్పుకొని ఖర్చు మీద ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు అనేది బాడీ పార్ట్ మీదకి రాకూడదు, ఖర్చు మీదే కుట్టాలి. ఖర్చు వచ్చేసి పట్టీ వైపుకి తిప్పుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకోవడం వలన ఈ పట్టీ అనేది ఈజీగా లోపల వైపుకి తిరుగుతుంది, లేదంటే తిరగదు. ఇలా చివరి వరకు మొత్తం కుట్టేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి బుట్ట చేతులు కదా, ఇవి షోల్డర్కి అటు ఇటు ఉంటుంది బుట్ట, మొత్తం హ్యాండ్ చుట్టూ ఉండవు. అందుకే హ్యాండ్కి ముందు వైపు ఒక 3 ఇంచెస్, బ్యాక్ వైపు ఒక 3 ఇంచెస్ మాత్రమే కుచ్చులు పెట్టాను. మిగతా అంతా ఒకదానికొకటి యాడ్ చేసుకోవడమే. చూడండి మొత్తం కొద్దిగా ప్లెయిన్గా యాడ్ చేసేసాను. హ్యాండ్ అనేది షోల్డర్కి కింద ఒక 3 ఇంచెస్ కింద నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒక నాట్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి, ఆ కట్ అనేది షోల్డర్ దగ్గరికి వచ్చేలాగా కుట్టుకోవాలి. లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజుకి సరిపడా కుచ్చులు పెట్టుకోవాలి. చూడండి ఈ నాట్ అనేది షోల్డర్ దగ్గరికి రావాలి కరెక్ట్గా కుట్టేటప్పుడు. అలాగే ఇంకో సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఎంత అయితే కుచ్చులు పెట్టామో బ్యాక్ సైడ్ కూడా అంతే కుచ్చులు పెట్టుకోవాలి. ఒక 3 ఇంచెస్ వరకు వస్తుంది బ్యాక్ సైడ్ కూడా కుచ్చులు. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే పెట్టామో సేమ్ అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా పెట్టాలి. మిగతా అంతా మామూలుగా కుట్టేసుకోవడమే, యాడ్ చేసుకోవడమే. ఈ వర్క్ వచ్చింది కానీ చాలా మెత్తగా ఉంది వర్క్, అందుకే చేతులకి లైనింగ్ అనేది వేయలేదు. గుచ్చుకున్నట్టేం లేదు. చూడండి బుట్ట ఎంత అందంగా ఉందో. ఈ బుట్ట చేతులకి కింద కూడా ఫ్రిల్స్ పెట్టాలి. కింద ఉంటుంది కదా, అక్కడ ఒక 4-5 ఇంచులు ప్లెయిన్ కుట్టేసేయాలి. మనం ఫ్రిల్స్ ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడ వరకు ప్లెయిన్గా ఒక కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ ఫ్రిల్స్కి ఎదురుగా కింద వైపు మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవాలి.
పైన ఫ్రిల్స్ ఎటు ఫోల్డ్ చేస్తున్నాయో కింద కూడా అటే ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, పైన ముందు వైపు ఫోల్డ్ చేసి ఉన్నాయి కదా ఫ్రిల్స్, కింద కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం పెట్టేటప్పుడు మన వైపు తిప్పుకుంటాం కుట్టేటప్పుడు, అందుకని ఇప్పుడు రివర్స్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి మన వైపే పెట్టుకున్నాం అనుకోండి, అవి మెలి తిప్పినట్టుగా వస్తాయి, ఫ్రిల్స్ అందంగా రావు. అందుకే కింద కుట్టేటప్పుడు ముందు వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పైన ఎన్ని ఫ్రిల్స్ అయితే పెట్టామో కింద కూడా అన్నే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎన్ని పెట్టామో చూసుకొని చెక్ చేసుకుంటూ ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ కింద కూడా పెట్టుకోవాలి. ఈ ఖర్చు అనేది పాదం దగ్గర ఖర్చు ఎక్కువ తక్కువ వెళ్ళకూడదు. ఎంత ఖర్చుతో అయితే మొదలు పెట్టామో అంతే ఖర్చుతో ఉండాలి మొత్తం ఫ్రిల్స్ అన్నీ కుట్టేటప్పుడు. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. పైన ఎలా అయితే పెట్టామో అదే విధంగా కింద కూడా పెట్టుకోవాలి. కింద కూడా పెట్టేశాను చూడండి. ఇప్పుడు బొట్టు అనేది నీట్గా నిలబడుతుంది. కింద పట్టి కుట్టుకోవాలి. దీనికి కాలర్కి ఏ కలర్ అయితే వేసానో పట్టీకి కూడా అదే వేస్తున్నాను. దీనికి 1.5 ఇంచ్ విడ్త్తో పట్టీ కట్ చేసుకున్నాను. ఈ పట్టీని హ్యాండ్ కింద వైపు నుంచి యాడ్ చేసుకోవాలి. హ్యాండ్ కింద నేను ఎలా అయితే పెట్టానో పట్టీని సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో కుట్టుకోవాలి. రెండు కలుపుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ నుంచి 1/2 ఇంచుతోనే కుట్టుకోవాలి. కుట్టు అనేది చివరి వరకు కూడా అదే 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. కుట్టేప్పుడు కూడా ఈ చివరి వరకు ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఈ పట్టీని ఇలా పైకి తిప్పుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగూ ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయటానికి కుట్టిన కుట్టు మీద పెట్టుకోవాలి. చూడండి, నేను ఎలా అయితే పెట్టానో ఆ విధంగా పెట్టుకొని ఈ ఫోల్డింగ్ చివర కుట్టుకోవాలి. ఈ ఖర్చులు అనేవి బయటికి కనపడవు అన్నమాట. ఇలా కుట్టుకుంటే లోపల వైపు కూడా చెయ్యి కింద వైపు కూడా ఖర్చులు అనేవి కనపడవు. అందుకే ముందు పట్టీని కింద యాడ్ చేసుకుని పైకి తిప్పుకుంటే నీట్గా ఉంటుంది. ఈ కుట్టేప్పుడు కూడా ఫోల్డింగ్ చివరే పడేటట్టు చూసుకోండి, చూడటానికి నీట్గా ఉంటుంది. పట్టీ ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా సేమ్ అలాగే కుట్టాలి. పైకి కిందకి వెళ్తుంది అనుకోండి, వంకర టెంకరగా కుట్టి వెళ్తే చూడటానికి నీట్గా ఉండదు. ఆ ఫోల్డింగ్ చివరే పడేలా వేసుకోవాలి. పట్టీ మొత్తం ఇలాగే కుట్టేసుకోవాలి. అయిపోయింది, మొత్తం పట్టీ కుట్టేశాను. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి హ్యాండ్. ఇప్పుడు సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలి. హ్యాండ్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 13 ఇంచెస్, దానిలో సగం వచ్చేసి 6.5. ఈ ఫోల్డింగ్ నుంచి టేప్ పెట్టుకొని 6.5 ఎక్కడి నుంచి వచ్చిందో ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. కుట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. చూడండి, కుట్టు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. చెస్ట్ దగ్గర మార్కింగ్ ఉంటుంది, మనం కట్ చేసేటప్పుడు మార్క్ చేస్తాం కదా, ఆ మార్క్ ఉంటుంది. ఆ మార్క్ చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి బ్లౌజ్ అనేది. కింద పార్టు పైన పార్టు కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. చూడండి, ఖర్చు అనేది 2 ఇంచెస్ పెట్టాను. ఒకసారి కనపడకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 ఇంచెస్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. నాకు కనిపిస్తుంది చూడండి లైన్ అనేది, దాని మీద ఇంకొకసారి మార్క్ చేసి చూపిస్తున్నాను. చూడండి, అక్కడికి పెట్టుకోవాలి. అక్కడికి కుట్టు అనేది రావాలి. కింద పార్ట్ కూడా పై పార్ట్కి సమానంగా పెట్టుకుంటే ఖర్చు అనేది సమానంగా వస్తుంది. చూడండి, ఈ హ్యాండ్స్ కట్ చేసిన ఖర్చు అనేది ముందు వైపుకి ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. అప్పుడే నీట్గా వస్తుంది. కింద వేస్ట్ దగ్గర కూడా మనం ఒకసారి మార్క్ ఉంది లేనిది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కింద కూడా 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలిపెట్టాను, మార్క్ ఉంది ఆల్రెడీ. చూడండి, ఇక్కడ వరకు వస్తుంది. ఈ కుట్టు అనేది అక్కడ వరకు కలిపేసుకోవాలి.
మనం కట్ చేసేటప్పుడు ఖర్చుల కోసం ఎంతైతే మార్క్ చేస్తామో అంతే కుట్టుకోవాలి. కుట్టు కోసం ఎంతైతే వదులుకుంటామో అంతే కుట్టుకోవాలి. చూడండి ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోయింది. కింద హ్యాండ్స్ కింద కూడా ఈ కుట్లు అనేవి ఇలా ప్లస్ మార్క్లో రావాలి. అప్పుడే కరెక్ట్గా వచ్చినట్టు. చూడండి ఇలా నిలువుగా అడ్డంగా ప్లస్ మార్క్లో వస్తే నీట్గా వస్తుంది. బ్లౌజ్ అనేది చూడటానికి నీట్గా ఉంటుంది. ఇంకో వైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. సైడ్ కుట్లు. ఈ కుట్టుకి ఇంకొక 2 కుట్లు యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. ఖర్చు ఉంది కదా, 2 ఇంచెస్ ఖర్చు ఉంది కదా. ఇప్పుడు కుట్టిన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక కుట్టు, ఇంకో 1/2 ఇంచ్ గ్యాప్తో ఇంకో కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. దీనికి ఐరన్ చేస్తే ఇంకా చక్కగా నీట్గా వస్తుంది. మీకు కనుక వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.